ఈరోజు స్పెషల్ చేసినట్టుంది, కుమ్మేయాలి. ఏమే తిందాందా? నేను తినేస్తానండి, అసలు ఈరోజు ఉపవాసం. ఆల్రెడీ తినేసింది, ఉపవాసమా? డాడీ డాడీ, ఈరోజు వంట నేనే చేశాను, అది ఎలా ఉందో చెప్పు. ఏంటి వంట నువ్వు చేసావా? అవును డాడీ. నేను చంపు. ఏంటిది? బెల్లం ఫ్రైడ్ రైస్. ఇప్పుడు పక్కా తినాలా? తింటా తింటా. ఈరోజు వచ్చాను. డాడీ, నాకు ఒక రెస్టారెంట్ పెట్టిమని అడిగాను కదా, ఎప్పుడు పెట్టిస్తున్నావు? ఐడియా. అవునవును, రెస్టారెంట్ పెట్టియాలి కదా. నువ్వు ఇప్పుడు ఇదంతా తినేసి నేను వెళ్ళి ఆ పనులు చూసేసి వస్తా, సరేనా? ఓకే. అమ్మయ్య, బ్రతికిపోయాను. అసలు ఏం రెస్టారెంట్ పెట్టించారు సార్? అదేదో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ రెస్టారెంట్ సార్. అసలు ఎప్పుడు ఓపెనింగ్ చేయించారు? ఈ రోజు సార్. ఈ రోజు ఓపెనింగ్ చేయించారు, అప్పుడే 5 పేషెంట్స్ అడ్మిట్ చేశారా? 5 పేషెంట్స్? చెప్తా. పేరు కామేష్, వీడికి రోజుకి 5 సార్లు మోషన్ అవుతుంది. ఏం పెట్టామమ్మా వీడికి? కాక్రోచ్ సూప్ సార్. అదేలా చేసావమ్మా? అంటే అందరు చైనాలో తాగుతున్నారని ఇక్కడ కూడా ట్రై చేశాను సార్. పేరు కాట్రాజ్, వీడికి రోజుకి 6 సార్లు మోషన్ అవుతుంది. వీడికేం పెట్టి సచ్చావమ్మా? క్యాట్ బటర్ మసాలా సార్. చిచి. పేరు రస్కుడు, వీడికి రోజుకి 8 సార్లు మోషన్ అవుతుంది. వీడికేం పెట్టి సచ్చావు? చికెన్ మటన్ ఫిష్ మిక్స్ చేసి మిల్క్ షేక్ చేసి ఇచ్చాను సార్. పేరు గజ్జేష్, వీడికి రోజుకి 12 సార్లు మోషన్ అవుతుంది. వీడికేం పెట్టావమ్మా? కొత్తగా ఉంటుందని అని అని పల్లీల హల్వా చేసి పెట్టాను సార్. అసలు ఎలా చేస్తున్నావు అమ్మ ఇవన్నీ? చిచి. పేరు డాక్టర్. ఏమైంది సార్? నాకు కడుపు నొప్పిస్తుంది డాక్టర్. లంచ్కి ఫుడ్ ఎక్కడికి తెప్పించారు? అదేదో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ రెస్టారెంట్ అంట సార్. అసలు ఏం తెప్పించారు? అంటే బిల్లు మీద ఏదో బిర్యానీ ఉంది సార్, కానీ ఏం బిర్యానో తెలియదు సార్. ఏం బిర్యానీ అది? మొత్తం బిర్యానీ పేరు పెడితే తినరని అని ఎలుకల పిల్లల మిక్స్డ్ బిర్యానీ సార్.